హస్తం ప్రజాపాలన 28వ తారీఖు 12/2023 6/1/2024 వరకు మనం ప్రజల పాలన దరఖాస్తు. ఈ దరఖాస్తు అనేది ఒకటే రోజు కాదు, ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి జనాలు ఒకరి మీద ఒకరు పడుకుంటూ నాకు కావాలి ఫామ్లు అనుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతున్నారు. అది కాదు, మనకు దాదాపు ఇంకా 6వ తారీఖు అంటే ఇంకా 9 రోజులు 10 రోజులు ఉంది. ఈ 9 రోజులు 10 రోజులు కాకుండా మనం ఎంఆర్ఓ ఆఫీస్ కి, ఎండిఓ ఆఫీస్ కి ఎక్కడైనా మనం వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. మీకు ఈ 8-9 రోజులే కాదు, దాని తర్వాత కూడా మీరు చేయొచ్చు. గతంలో కేసీఆర్ ఒకే రోజు కుటుంబం అందరినీ ఒకే రోజు స్తంభిస్తాం అనుకున్నాడు, కానీ దాంట్లో అన్ని అవకతవకలు జరిగినాయి. అది జరగకుండా మొత్తం పారదర్శకంగా జరగాలి. ప్రజల వద్దకే పాలన అంటే ప్రజల దగ్గరికి సర్కారు యంత్రాంగం ఏదైతే ఉందో ప్రజల వద్దకు వెళ్ళి తీసుకోవాలని ఉద్దేశం దీంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 5వ తారీఖు 6వ తారీఖు వరకే అన్నట్టు కాదు, ఇది కొనసాగుతూనే ఉంటది. ఒకరి మీద ఒకరు పడాల్సిన అవసరం లేదు. ప్రజాపాలన దరఖాస్తుకు ఇంకా చాలా గడువు ఉంది. దాంట్లో మనం ఏం పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఒక ఇల్లే, ఒక రేషన్ కార్డే కాదు, అవకతవకలు అంటే దీంట్లో అవకతవకలు జరగడానికి ఎక్కడ అవకాశం లేదు. మొత్తం పారదర్శకంగా నడుస్తుంది. అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ప్రజలే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలన్నారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ప్రభుత్వ యంత్రాంగమే ప్రజల వద్దకు వస్తుంది, మీ ఇంటికి వస్తుంది బృందాలుగా విడిపోయి వచ్చి ప్రతి విషయం మీద మీరు ఏదైతే రాసిస్తారో దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అట్టడుగు స్థాయిలో ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటంటే అనేది చాలా స్పష్టంగా ఉన్నాడు ఆయన. అట్టడుగు స్థాయిలో ఎవరైతే ఉంటారో ప్రజలు, వాళ్ళకి ప్రభుత్వం నుంచే వచ్చే ప్రతి పథకం వాళ్ళకి అందాలి. దీంట్లో ఎలాంటి బ్రోకర్ వ్యవస్థ అనేది ఉండకూడదు అనే ఆయన ఉద్దేశం. 6 గ్యారంటీలపై ఖచ్చితంగా మేము 100కి 100% అమలు చేస్తామని కరాఖండిగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు. దాంట్లో నుంచి ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే 2 పథకాలను అమలు చేశారు. ఈ 100 రోజుల్లోపు మిగతా 6 పథకాలని